యేసు నామములో ప్రార్థన చేయి, నీ కార్యాలు జరుగుతాయి. ఈ సంవత్సరంలో కృంగిపోవద్దు. నా పనులు అవ్వట్లేదు, నా బ్రతుకులో ఆనందం లేదు, నా బ్రతుకులో విజయం లేదు, నా చదువులో అభివృద్ధి లేదు, జ్ఞానం లేదు, ఏమి లేదు. ఎందుకలా కృంగిపోతావు? ఎందుకలా నిరాశపడిపోతావు? ఎందుకు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తావు? నీ గదిలో మోకరించి ప్రార్థన చేయి, విసుగాక ప్రార్థన చేయి. ఒక రోజు ఖచ్చితంగా నువ్వు జవాబు పొందుతావు. కొన్నిసార్లు ప్రార్థన చేశాక కొన్ని రోజులకి నీ దేవుని ప్రార్థన వింటాడు. కొన్నిసార్లు నీ ప్రార్థనకి కొన్ని నెలలు జవాబు ఇవ్వడు. ఈ కాలంలో నీకైనా కొన్ని పాఠాలు నేర్పుతాడు, ఓర్పు నేర్పుతాడు, సహనం నేర్పుతాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే లోతు కుటుంబం రక్షించబడింది. అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు ఇంటిలో గర్భాలు తెరవబడ్డాయి. కానీ అబ్రహాము తన కొరకు ప్రార్థన చేస్తే 25 years దాకా పిల్లోడు పుట్టలేదు. ఈ లోపల దేవుడు అబ్రహాముని ట్రైన్ చేసుకున్నాడు. దేవుడు జవాబు ఇచ్చాడు, ఇస్తాడు నీకు కూడా. నీ కుటుంబ సభ్యులు మారట్లేదా? నీ భర్త మారట్లేదా? నీ భార్య మారట్లేదా? నీ పిల్లలు మారట్లేదా? నీ తల్లి నీ తండ్రి విసిగిస్తున్నారా? ఎంత ఘోరమైన పరిస్థితుల నుంచి అయినా దేవుడు విడిపించిన సందర్భాలు చెప్పగల. ఏదైతే ప్రపంచం జరగదు అని చెప్తాదో అది నీ దేవుడు నీ జీవితంలో జరిగించగలడు. ఇఫ్ యు ప్రే, నువ్వు ప్రార్థన చేస్తే